నేను మీ కార్తిక్. అందరూ బాగున్నారా? సో, ఇప్పుడైతే మనం మన భారతీయ సంస్కృతి, సనాతన ధర్మాల్లో మనం ముందుగా ప్రియారిటీ ఇచ్చేది ముగ్గురికి. వాళ్ళెవరంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆచార్య దేవోభవ అంటే గురువులు. అలాంటి గురువులు మనందరూ మన భారతదేశంలో ఉన్నారు. వాళ్ళు నడిపిన ఒక ఆధ్యాత్మిక బోధనలో మనందరం కూడా నడుస్తూ ఉన్నామనమాట. అలాంటి గురువుల్లో భాగంగా ఈ ట్రిబ్యూట్ లెజెండర్స్‌లో వాళ్ళని కూడా యాడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో, దాని భాగంగానే మన ముందు వీడియోలో మనం జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య మనం మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడైతే మనందరికీ సుపరిచితమైన రమణ మహర్షి మనం మాట్లాడుకోబోతున్నామండి. రమణ మహర్షి గారు ఎవరు? ఎక్కడ పుట్టారు? ఎలా పుట్టారు? అవన్నీ కూడా మీకు తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. సో, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడైతే మనకి రమణ మహర్షి గారు 1879లో తమిళనాడు చెందిన తిరుచానూర్ అనే గ్రామంలో జన్మించారనమాట. తండ్రి వచ్చేసి సుందరయ్య, తల్లి వచ్చేసి అల్లగమ్మల్. వీళ్ళిద్దరూ కూడా సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారండి. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినా కూడా ఎంతగానో దైవభక్తితో అలా విష్ణు శివారాధనలో గడుపుతూ ఉండేవారనమాట. రమణ మహర్షి గారికి 12వ ఏట ఉపనయనం జరిగింది. ఉపనయనం అయిన తదనంతరమే ఆయన చాలా గాయత్రి అనుష్ఠానంలోని ఎంతగానో నిమగ్నమైపోయి, ఆ ఒక గాయత్రి ఒక మంత్రంతో ఆయనకి ఒక తెలియని అలౌకిక శక్తి రావడం జరిగిందనమాట. ఆ తర్వాత రమణ మహర్షి గారికి 16వ ఏట చాలా పెద్ద రోగం వచ్చింది. అంటే మృత్యు సంబంధించిన రోగం వచ్చింది. అప్పుడు అనుకున్నారాయన, ఇంక నాకు ఈ యొక్క శరీరం అనేది ఒక వస్తువు మాత్రమే. ఇదొక షెల్టర్ కింద మాత్రమే. ఇది నాకు ఎలాంటి విధంగా సహాయపడదు అని జెప్పేసి, ఇది ఒక మట్టి అని జెప్పేసి ఆయన భావించి అప్పటినుంచి ఆధ్యాత్మికత మీద ఆయన మనసు మళ్ళింది. రమణ మహర్షి గారు ఎలాగంటే అందరి పిల్లల్లా కాకుండా చాలా డిఫరెంట్‌గా ఉండేవారనమాట. అంటే అందరిలా ఆడుకునేవారు కాదు. అలా బిహేవ్ చేసేవారు కాదండి. చాలా డిఫరెంట్‌గా, చాలా ఇన్నోవేటివ్‌గా ఉండేవారు. ఆధ్యాత్మికత ఎప్పుడు కూడా భగవన్ నామస్మరణతో ఉండేవారు రమణ మహర్షి గారు. ఆ తర్వాత మనకి ఈ యొక్క రమణ మహర్షి గారికి 16 ఏట నుంచి ఒక ఆధ్యాత్మికత మీద ఇంట్రెస్ట్ ఉండడంతో అప్పటి నుంచి ఆయన ఏకాంతంగా వెళ్ళిపోవడం మొదలుపెట్టారనమాట. కొంతకాలం మీనాక్షి అమ్మవారి గుడిలో ఆయన కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత తిరువనామలై వెళ్ళాలని మనసులో బాగా కోరిక కలిగింది. కానీ ఈ యొక్క 1892లో రమణ మహర్షి గారి యొక్క తండ్రి యొక్క మరణంతో ఆయన ఎంతగానో కుంగిపోయారు. ఫిబ్రవరి 18న రమణ మహర్షి గారి యొక్క తండ్రి ఒక స్వర్గస్థులయ్యారనమాట. ఆ తర్వాత ఎంతగానో ఆయన ఏకాంతంగా గడపడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. తిరువన్నామలై వెళ్లారు. తిరువన్నామలై ఎప్పుడు వెళ్లారంటే 1896లో సెప్టెంబర్ 1న ఆయన తిరువన్నామలై చేరుకున్నారనమాట. ఈ తర్వాత మనకి రమణ మహర్షి గారి జీవితంలో ఎన్నో విశేషాలు జరుగుతూ వచ్చాయి. అలాగే ఆయన గొప్ప కాళీ ఉపాసకుడండి. కాళిక అమ్మవారికి సాక్షాత్తు ఆయన పెరుగన్నం తినిపించారని చెప్పేసి మనకి ఈ యొక్క దేవి భాగవతంలో ఉంటుంది. అలాగే మనకి నేను చాలా సార్లు విన్నాను. రమణ మహర్షి గారి పుస్తకం చదివినప్పుడు అందులో చాలా సార్లు విన్నాను. ఈయన కాళీ అమ్మవారితో స్వయంగా మాట్లాడుతుండేవారనమాట. కలకత్తా కాళీ అమ్మవారితో స్వయంగా మాట్లాడుతుండేవారు. ఇలా ఎన్నో విశేషాలు మనకి రమణ మహర్షి గారితో వస్తూ ఉన్నాయన్నమాట. తిరువన్నామలై వెళ్ళిన మరుక్షణం నుంచి రమణ మహర్షి గారు ఆ ఒక శివ ధ్యానంలో, శివభక్తిలో మునిగిపోతూ ఉండేవారు. కొంతకాలం ఆ ఒక్క 1000 స్తంభాల మండపంలో కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఏకాంతంగా కొండల తీరానికి వెళ్ళి సమాధి స్థితిలో అయిపోయారనమాట. ఈయనకి సేవగా శేషాద్రి స్వామిగలు అని ఆయన రమణ మహర్షి గారి యొక్క దీక్షని చూడలేక ఆయన ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పేసి ఆయనకి అన్నపానాలు అందిస్తూ ఉండేవారనమాట. అలా పూర్తిగా శేషాద్రి స్వామిగల్ ఆయనకి జీవితం అంతా కూడా రమణ మహర్షి సేవలో గడుపుతూ ఉండేవారు. ఆ తర్వాత పెద్ద గొప్ప ఘనపాటి అయిన గణపతి శాస్త్రి గారు ఎంతో వేదాల్లో, పండితుల్లో దిట్ట అనమాట. ఆయనకి శివదర్శనం కావాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉండేవారు. అలాంటి ఆయనకి రమణ మహర్షి గారి దర్శనం చేత శివదర్శనం కలిగినంత అనుభవం కలిగిందనమాట. అప్పటినుంచి రమణ మహర్షి గారిని ఆయన రమణ భగవాన్ అని పిలుస్తూ ఉండేవారు. ఇలా రమణ మహర్షి గారు 1922లో ఆయనకు తల్లి స్వర్గస్థులయ్యారన్నమాట. ఆ స్వర్గస్థులైనప్పటి నుంచి ఆమె రమణాశ్రమంలోనే ఆయన ఒక ఆశ్రమంలోనే ఆమె యొక్క తల్లి యొక్క సమాధిని కూడా ఏర్పాటు చేసి 1922 నుంచి 1950 వరకు కూడా ఆ ఒక రమణాశ్రమంలోనే ఆమె తల్లితోనే ఆ సమాధిలోనే ఆయన గడుపుతూ ఉండేవారనమాట. ఆ తర్వాత ఇప్పటికి కూడా మనకి రమణాశ్రమం అనేది అందరం వెళ్తూనే ఉంటాం. అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా రమణ మహర్షి ఆశ్రమం దర్శించుకుంటూ ఉంటారు. యాక్చువల్‌గా నేను మొత్తం అంతా కూడా ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా ఇక్కడ పేపర్‌లో రాసి పెట్టుకున్నా. అవి మీకు చూసి చెప్తున్నాననమాట. ఆ తర్వాత డేవిడ్ గోట్స్‌మన్ అనే ఆయన ఒక రమణ మహర్షి మీద పెద్ద బుక్ రాశారు. ఆ బుక్ పేరేంటంటే 'బీ యాజ్ యూ ఆర్'. అంటే నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు అని చెప్పేసి ఒక బుక్ రమణ మహర్షి మీద రాశారు. ఆ తర్వాత గణేషన్ అనే ఆయన డాక్టర్ వి. గణేషన్ అనే ఆయన రమణ మహర్షి మీద ఒక పెద్ద గ్రంథమే రాశారు. ఆ గ్రంథం పేరేంటంటే ఈ 'రమణ ది పెరియ గ్రంథం' అని చెప్పేసి ఆ గ్రంథం ఇప్పటికి కూడా మనకి
ఈ యొక్క రమణాశ్రమంలో మనకి పుస్తకాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలా స్టాల్స్ పెడుతూ ఉంటారు. అక్కడ మనకి బుక్స్ అన్ని కూడా దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా కూడా చదువుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి రమణ మహర్షి గారి యొక్క స్ఫూర్తినివ్వడానికి మనకి చాలా బోధపడుతూ ఉంటాయి. ఆ తర్వాత మనకి రమణ మహర్షి గారు 'ది 5 హ్యూమ్స్ ఆఫ్ అరుణాచలం' అని చెప్పేసి ఒక పుస్తకం రాసారు. అంటే అరుణాచలంలో పాటించవలసిన 5 నియమాలని చెప్పేసి ఆయన ఒక పుస్తకం రాసారు. అలాగే రమణ మహర్షి గారు అరుణాచలంలో తన ఆహ్, వాడి పా తిని పాడేసిన మామిడి టెంకతో మట్టిలో వేసిన తర్వాత ఇప్పటికీ ఆ యొక్క రమణ మహర్షి గారు నాటిన మొక్కలు కూడా మనకి అరుణాచలంలో కనిపిస్తూ ఉంటాయండి. రమణ మహర్షి గారు కాలినడకతో ఎన్నో మార్లు గిరి ప్రదక్షిణ చేస్తూ వచ్చేవారు. ఇలా మనందరికీ ఎంతగానో సుపరిచితమై, ఎంతగానో చాలామంది ఇళ్లల్లో రమణ మహర్షి గారిని ఒక పెద్ద గురువుగా కొలుస్తూ ఉంటారు. లైక్ అపార్ట్ ఫ్రమ్ గురువు ఆయన ఒక చిన్ముద్ర అనమాట. ఆ ఒక మౌనముద్రలోని మౌనంగా ఉంటూనే ఆయన ఎన్నో సమస్యల పరిష్కారం చెప్తూ ఉండేవారు. ఎంతమందికి ఉపదేశం చేస్తూ ఉండేవారు. రమణ మహర్షి గారు బిహేవ్ చేసేదేంటంటే ఫస్ట్ అయితే మనకి సైలెన్స్. సైలెన్స్ అంటే లైక్ సైలెన్స్‌లో ఉండడం వల్ల ఏమిటంటే ఒక ప్రశాంతత. అలాగే రమణ మహర్షి గారు ఆధ్యాత్మికత బోధనలో భాగంగా మూడిటి మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తూ ఉండేవారు. ఒకటి మౌనం, ఇంకొకటి ప్రశాంతత అండ్ ఇంకొకటి ఆధ్యాత్మికత. మన ఒక పెద్ద పెద్ద గ్రంథాల్లో ఉన్న ఆధ్యాత్మికత విశేషాలన్నీ కూడా రమణ మహర్షి గారు వచ్చిన భక్తులందరికీ కూడా చాలా సులభంగా, చాలా సరళంగా అందరికి అర్థమయ్యే విధానంలో బోధన చేస్తూ ఉండేవారు మన అరుణాచలంలో. ఇలా అరుణాచలంలో ఆయన చేసిన మరెన్నో లీలలు చాలా చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా వచ్చే వీడియోస్‌లో మనం మాట్లాడుకోబోతాం. ఇప్పుడైతే మనకి రమణ మహర్షి గారి గురించి ఇంకా మీకెవరికైనా నాకు విశేషాలు కావాలంటే, లైక్ రమణ మహర్షి గారు మీకేమైనా తెలుసంటే నాకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్ చూస్తాను. అండ్ ఇంకా డిఫరెంట్ కంటెంట్ రావడానికి ట్రై చేస్తాను ఛానెల్‌లో. లైక్ చాలా చాలా డిఫరెంట్ కంటెంట్స్ ఉన్నాయి. లలిత సీరీస్ రాబోతుంది. సో, ఇప్పుడు నెక్స్ట్ వీడియో నేను లలిత సీరీసే షూట్ చేయబోతున్నాను. సో, ఈ సండే లలిత సీరీస్ వస్తుంది. ఖచ్చితంగా అందరూ చూడండి. సండే ఆర్ ఫ్రైడే రెండిట్లో ఏదో ఒక రోజు మన లలిత సీరీస్ వస్తుంది. సో, ఖచ్చితంగా అందరూ చూడండి. అండ్ ఇంకా కొత్త కొత్త సీరీస్ కూడా రాబోతున్నాయి ఛానెల్‌లో. లైక్ కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ కంటెంట్ కూడా చేయబోతున్నాము. సో, కొంచెం మీరు నాకు మీ టైం కేటాయించి అండ్ ఆల్సో కొంచెం ఓపికగా ఉంటే నేను కొంచెం చేయడానికి ప్రయత్నిస్తాను. లైక్ బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ అంటున్నారు. సో, అవన్నీ కూడా ఛానెల్‌లో జరుగుతూ ఉంటున్నాయి. సో, ఇప్పుడైతే ఇలా చిన్న బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్ వేసి ఇట్లా లైట్ ఫోకస్ పెట్టి మీకు చెప్తున్నాను. లైక్ ఇంకా డెవలప్ చేయడానికి ట్రై చేస్తాము. మాకు కొంచెం టైం ఇవ్వండి. సో, మాకున్న టైంలో మేము ఎడిటింగ్ చేంజ్ చేసుకుంటాం. సో, కొంచెం టైం ఇస్తే మీకు కావాల్సిన కంటెంట్‌ని మీ ముందుకు తీసుకొస్తా. అలా మీకు మా కంటెంట్ మీ ముందుకు రావాలంటే మీరేం చేయాలి? జస్ట్ మన ఛానల్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ కూడా చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. తప్పకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చాలామంది నోటిఫికేషన్ రావట్లే అంటున్నారు. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. సో, నాకు తెలిసి వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే మీకేం చేయాలో తెలుసు. నేను చెప్పనవసరం లేదు ఇంకా. థాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.